అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని లూకా సువార్త 6వ అధ్యాయము 13వ వచనము నుండి రాయబడినటువంటి లేఖన భాగము చూడండి. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అది యేసుక్రీస్తు ప్రభుల వారు సశరీరునిగా ఈ భూలోకములో ఆయన శరీరధారిగా పాలస్తీనా, ఇజ్రాయేలు, యెరూషలేము పరిసర ప్రాంతాలలో దేవుని రాజ్య సువార్తను ప్రారంభిస్తూ ఉన్నటువంటి ఆనాటి తొలి రోజుల్లో యేసు ప్రభు మాటలు వినడానికి చాలా మంది వస్తున్నారు, తినడానికి చాలా మంది వస్తున్నారు, స్వస్థతలు పొందడానికి చాలా మంది వస్తున్నారు, చూడడానికి చాలా మంది వస్తున్నారు. నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా, వాళ్ళ ఊరి పేరు చెప్తేనే ఫలాని సాక్ష్యం ఉంది కదా అనుకొని వస్తూ ఉన్నవారు చాలా మంది వస్తూ ఉన్నారు. అయితే సంఘం లేకపోతే పరిచర్య లేకపోతే పని జరగాలి అంటే ఒక సమూహము లేకపోతే ఒక సహవాసం అనేది కూడా ఉండాలి. అందుకని ఏం చేస్తున్నాడు, 100 మంది వచ్చారు. వారందరూ కూడా ఈయన మాటలు కఠినమైనవి అని చెప్పి కొందరు వెళ్ళారు. 70 మందిగా ఉంటారేమో అనుకున్నారు. వారిలో కూడా మేమంత స్ట్రిక్ట్ గా ఇంత పథ్యంగా సత్యంగా బతకలేమనుకున్నారేమో వారు వెళ్ళారు. అయితే ఆయన వారందరిలో ఒక 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందిని ఏర్పరిచి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టారు. వారిని అపోస్తలులు అన్నారు. మరి ప్రియమైన వారులారా, చూడండి, మేము నంద్యాలలో ఉన్నాం, మీరు గిద్దలూరులో ఉన్నారు, మిగతా వారు ఆయా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పుట్టాలి, పెరగాలి, తిరగాలి, ఏ కార్యక్రమాలు చేయాలన్నది అది దేవుని యొక్క పరలోక తండ్రి యొక్క చిత్తమై ఉంటారు. మనం ఎవరు కోరుకొని పలాని జిల్లాకు నేను వెళ్ళాలని కానీ పలాని రాష్ట్రానికి వెళ్ళాలని కానీ మనం రాలేదు. ఆయా తరాలలో దేవుని చేత ఏర్పరచబడిన వారిని, పిలుచుకున్న వారిని, కోరుకున్న వారిని దేవుడు ఏర్పరచుకొని తన పనిని కొనసాగిస్తూ ఉంటాడు. ఆనాటి తొలి రోజుల్లో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టారు. దేవుని సేవలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 14 పత్రికలు అపోస్తల కార్యగ్రంథము. ఈ విధంగా మనం చూస్తే మరి అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుడు అని చెప్పి మనం సంబోధిస్తూ మాట్లాడుతూ ఉంటాం. ఈనాటి సంఘాలన్నీ కూడా క్రొత్త నిబంధన కృపాయుగములో దేవుని వాక్యము ద్వారా అన్యజనులుగా ఉన్నవారు యేసు రక్తము ద్వారా ధన్యులుగా మార్చబడి అంతరంగ యూదులుగా మార్చబడి ఈ రోజున సంఘ సహవాసములో నడిపించబడుతూ ఉన్నారు. అంటే వాటికి మూల సూత్రము ఆ పత్రికలలో చెప్పబడినటువంటి కొన్ని గైడ్ లైన్స్ మాత్రమే. ఈరోజు ఐపీసీ అంటాం, ఇండియన్ పీనల్ కోడ్ అంటాం. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆ చట్టానికి లోబడే పని చేయవలసి ఉంటుంది. దాని ప్రకారమే శిక్షలు నిర్ణయించబడతాయి. దాని ప్రకారమే ప్రతి ఒక్కరు కూడాను మరి భారతదేశంలో ఉన్న వారందరికీ హక్కులు గాని ఆదేశాలు గాని వారికి రావలసినటువంటి మరి ఏవైనా గాని ఉంటూ ఉంటాయి. మరి ప్రియమైన వారలారా, అలాగనే భూమి మీద మనుషులందరికీ పరలోకములో నుండి ఇవ్వబడిన దేవుని రాజ్యాంగమే పరిశుద్ధ దేవుని గ్రంథమైన దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని అనేక గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు, నగర ప్రాంతాలకు, దేశాలకు, ఖండాంతరాలకు, అనేక స్థలాలకు తీసుకుపోవడానికి ఆయన ఒక టీమును ఏర్పరచుకుంటున్నాడు. వారే అపోస్తలులు. అపోస్తలులు అనగా పిలువబడిన వారు, అపోస్తలులు అనగా ఏర్పరచబడిన వారు, అపోస్తలులు అనగా పంపబడిన వారు. మరి దేవుని సేవలో మనం పిలువబడిన వారంగా ఉండాలి, ఏర్పరచబడిన వారంగా ఉండాలి. సంఘము చేత లేకపోతే దేవుని సేవకుల చేత లేకపోతే దేవుని యొక్క ఆదేశాల మేరకు పంపబడిన వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము పిలువబడిన వారంగా ఉంటామో, ఏర్పరచబడిన వారంగా ఉంటామో, పంపబడిన వారంగా ఉంటామో, ప్రభువు కోసమే ప్రత్యేకించబడి ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో దైవరాజ్య విస్తరణలో పనిచేస్తూ ఉంటాము. వెనువెంట ఆయన మనకు తోడుగా ఉండి
అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు ఆనాడు శిష్యుల వెంట ఉండి వారు చెప్పే వాక్యాన్ని స్థిరపరిచాడో మన జీవితాల్లో కూడా దేవుడు మన పరిచర్యలో కూడా మేలు జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే మనం గుర్తుపట్టాలి, మరి చాలా రకాలైన పరిచర్యలు ఉంటాయి. అపోస్తలులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, సంఘ కాపరులు ఉంటారు, ఉపదేశకులు ఉంటారు. మరి ఆ యొక్క ఏర్పరచబడినటువంటి మరి సంఘ కాపరులు, నాయకులు, ప్రవక్తలు, అపోస్తలులు, ఈ 5-fold మినిస్ట్రీ ఉంటుంది. అందులో నీకు ఇవ్వబడిన పాత్ర. అదే సమయంలో చర్చి ఎల్డర్గా ఉన్నావా, మరి చర్చిలో పరిచారకునిగా ఉన్నావా, జత పనివారుగా ఉన్నావా, ప్రభుత్వాలు చేసేవారుగా ఉన్నావా, ఉపకారం చేసేవారుగా ఉన్నావా, సహకారిగా ఉన్నావా, ఆ బాధ్యత ఏందో నెరవేర్చాలి. మరి నా చిన్నతనంలోనే నేను 3వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. తర్వాత నేను డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ నెల్లూరులో వెంకటేశ్వరం సెంటర్లో చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జామ్ అప్పుడు మా అమ్మగారు చనిపోయారు. అమ్మ నాన్న లేకపోయినా దేవుడు ఈరోజు దేవుని సేవలో దేవుని సేవకునిగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదంతా దేవుని ప్రణాళిక. యోహాను గారి గురించి రాయబడిన మాట, అతడు పుట్టినందువలన అనేకులకు సంతోషం. ఒక పర్పస్ తోనే అతను పంపబడుతున్నాడు. అతని పేరు పెడితే యోహాను అని పేరు పెట్టమని చెప్పారు. మరి యేసుక్రీస్తు వారి గురించి కూడా చెబుతూ తన ప్రజలను వారి పాపాల నుండి విడిపించడానికి ఆయన భూలోకానికి వస్తున్నాడు. కాబట్టి యేసు అన్న లోకరక్షకుడు అన్న యేసు అనే పేరు ఆయనకు పెట్టమని చెప్పారు. మన గురించి మనకు తెలియదు, కానీ నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటున్నారు. ఇంతవరకు ఇమానుయేల్ గారు చెప్తూ ఉంటే మీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు ఈ పనులు చేస్తారని మీరు అనుకోలేదు. ఒక ప్రముఖ లాయర్ గారు మన గిద్దలూరు పట్టణంలో ఉండడం మనకు ఆశీర్వాదకరం అని చెప్పారు. ఒక శేఖర్ సార్ గారు మన ప్రాంతంలో ఉండడం ఆశీర్వాదకరం అన్నారు. ఒక అబ్రహాం గారు మన ప్రాంతంలో ఉండడం ఆశీర్వాదము అన్నారు. అంటే ఈ ప్రాంతానికి ఈ ప్రజల మేలు కోసం దేవుని చేత వారు ఇక్కడ ఉండాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ అపోస్తుల సేవ పరిచర్యలో కొనసాగుతూ ఉంటే, మరి అపోస్తుల సేవ అంటే మీరు చూస్తే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తులు తప్ప మిగతా వారందరూ చెదిరిపోయారు. మరి దేనికైనా ప్రాణార్పణముగా పోయబడి మరి ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా పని చేయగలిగిన వారు అపోస్తులైన పౌలు గారు అంటారు, నా చేతులు ఎంత కష్టపడ్డాయో నేను పుచ్చుకోవడం కాదు, మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ఎంత కష్టపడి డేరాలు గుట్టి దేవుని సేవను కొనసాగించారో వారు తన సాక్ష్యములు చెప్తున్నారు. నేను లేచే మాత్రమే అపోస్తులు అనిపించుకున్నటకు నాకు యోగ్యత లేదా, ఇదిగో నేను అపరిమితంగా హింసించినందున అపోస్తులు కాకపోవచ్చు, అనేక ప్రత్యక్షతలు నాకు ఉన్నాయి, 3వ ఆకాశంలోకి వెళ్ళిన అనుభవాలు నాకు ఉన్నాయి, ఎన్నెన్నో యోగ్యములు నాకు ఉన్నాయి, అయినా గానీ పాపులలో నేను ప్రధాన పాపిని అని ఒప్పుకున్నాడు. నిజముగా మనము పాపములో, శాపములో, రోగములో ఉంటున్నప్పుడు దేవుని కృప మనందరినీ కూడా కనికరించింది. దేవునికి స్తోత్రం. అందుకని బుడంపాడు దీవెనయ్య గారు పాట పాడుతూ అన్నాడు, ప్రధాన పాపిని పశుప్రాయుడను పందివలే పొర్లాను కుక్కవలే తిరిగాను అయినా ప్రేమించావు పాపములు క్షమించావు నా కుమారుడా అన్నావు నా పరిచర్య చేయమన్నావు. ఈ లోకములో నిన్ను ప్రేమించగలిగింది ఒకే ఒకరు, ఆయనే నజరేయుడైన యేసు మాత్రమే. మనుషులందరూ ఒకవేళ పరిస్థితులను బట్టి, ప్రభావాన్ని బట్టి వారు మారిపోతూ ఉండవచ్చేమో, కానీ నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ఆయన నీకు ఒక పని, బాధ్యతను అప్పగించారు. ఇంతవరకు చెప్పారు కదా, నంద్యాలలో ప్రారంభమైన క్రిస్టియన్ జేఏసీ ఎందుకు ప్రారంభమైంది? నంద్యాలలో ప్రముఖులు ఉన్నారు, చాలా పెద్దవారు ఉన్నారు. అటు మాజీ ముఖ్యమంత్రులతో పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నవారు ఉన్నారు, గొప్ప వారు ఉన్నారు. కానీ నంద్యాలలో ఒక తీవ్రమైన సమస్య వచ్చింది. అదేమిటి అంటే బరియల్ గ్రౌండ్. ఇండిపెండెంట్ పాస్టర్స్ కు, ఆ ఎస్పీజీ సిఎస్ఐకి అయితే ఆనాటి బ్రిటిష్ కాలంలో 650 ఎకరాలు కొని వెళ్ళిన స్థలం ఉంది. ఆ బ్యాప్టిస్ట్ మిషన్ కి అయితే ఆనాడు సిద్ధపరిచినటువంటి స్థలం ఉంది. ఆర్సీఎం కి అయితే ఆనాడు పెద్దలు తీసిన స్థలం ఉంది, కానీ ఇండిపెండెంట్ పాస్టర్లకు లేదు. అప్పుడు 3 నెలలు అప్పుడు వర్షం పడడం 2020 కరోనా ఇయర్ లో
అక్కడ భూస్థాపన చేయడానికి అవకాశం లేక వీళ్ళకి వెళ్తే మీరు మా సంఘ సభ్యులు కాదు, మేము ఇవ్వము, మా సంఘ కమిటీ ఒప్పుకోదని వాళ్ళు అనడము. ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళది గిద్దలూరు అయితే లారీకి 70,000 ఖర్చు పెట్టుకొని గిద్దలూరు కొండలకే వచ్చి వారు భూస్థాపన చేసి వెళ్ళారు. తర్వాత ఇంకొక ఆయన రెడ్డి కన్వర్టెడ్ ఉన్నాడు, అక్కుమాల్ రెడ్డి గారు అని. ఆయన కన్వర్ట్ అయినాడు. కన్వర్ట్ అయ్యి బెర్షెబా చర్చి ఎబ్రోన్ ఫెలోషిప్ నడిపిస్తుంటారు. ఆయన సంఘ విశ్వాసి చనిపోతే భూస్థాపన చేస్తామంటే వాళ్ళు చెప్పారు, ఇక్కడ వాక్యం చెప్పకూడదు, ఏం చెప్పకూడదు, మీరు రెడ్డి కన్వర్ట్ అయ్యి అక్కడ పోయారు కాబట్టి మా యొక్క సిద్ధాంత ప్రకారం చేసే పాట అయితేనే మేము ఇక్కడికి అనుమతిస్తాము అంటే వారు అక్కడ కష్టపడినటువంటి రోజులు. మరి అదే రీతిగా అన్ని ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చి మరి అందరు కలిసి ఒక ప్రయత్నం చేస్తే బాగుండని క్రిస్టియన్ జేఏసీ, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అది నంద్యాల జిల్లా కేంద్రంలో ఒక చిన్న పర్పస్తో ప్రారంభమయ్యి అనేక జిల్లాలకు, తెలుగు ఉభయ రాష్ట్రాలకు, సీఎంఓ ఆఫీసు వరకు కూడా అది ఐడెంటిటీ పొంది ఈరోజు దళిత క్రిస్టియన్ మైనార్టీల పక్షాన ఒక బలమైన వేదికగా పనిచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, నేను త్వరగా ముగిస్తున్నాను, సమయం అవుతూ ఉంది కాబట్టి. అపోస్తులు అంటే వారు దేనికైనా నిలబడి పోరాడేవారని పౌలు గారు చెప్తూ ఉన్నారు తను రాసిన పత్రికలో. మరి తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, లాభాపేక్షత కూడినది కాదు. మేము ఎలా ఉన్నామంటే స్తన్యమిచ్చే తల్లిలాగా ఉన్నాం, గారవించే తండ్రిలాగా ఉన్నాం. మేము అన్ని ప్రేమించి మీకోసం సిద్ధపరచాలనుకుంటున్నాం. ఒక తల్లిలాగా మిమ్మల్ని ప్రసవ వేదనతో మిమ్మల్ని మేము పెంచాలనుకుంటూ ఉన్నామని చెబుతూ ఉన్నారు. మరి దేవుని సేవలో, దేవుని సేవకులకు అనేక రకాలైనటువంటి ఆటంకాలు, శోధనలు, ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయి. అన్నిటిలో మనం తాలుకొని దేవుని రాజ్య విస్తరణలో ముందుకు కొనసాగాలని కోరుతూ ఉన్నాను. ఎందుకు అంటే రేపు మనము దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుడు అడిగే మాట ఒకటే, నీ ద్వారా ఎంతమంది రక్షణలోకి వచ్చారు, ఎంతమంది రక్షించబడి దేవుని రాజ్యములో ఉన్నారు, ఎంతమంది రేపు పరలోకానికి సిద్ధపడ్డారు అన్నది వారి క్రియలు వారి వెంట వెళుతూ ఉన్నాయని బైబిల్లో రాయబడి ఉంది. భూమి మీద బ్రతికున్నప్పుడే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు సమయం ఇచ్చినప్పుడే మీరు చక్కగా కొనసాగించమని కోరుతూ ఉన్నాను. యేసు ప్రభుల వారు కూడా చెప్పారు కదా, ఏంటి మీ బోధకుడు పన్ను కట్టకుండా మా ఊర్లో తిరుగుతున్నట్టు, అప్పుడే టోల్ ట్యాక్స్ ఉన్నది కదా, టోల్ గేటు, ఎందుకు ఇలా తిరుగుతున్నాడంటే, పేతురు వాళ్ళకి ఎందుకు మనం అభ్యంతరం కలగజేయాలా, నువ్వు వెళ్ళి మరి సముద్రానికి వెళ్ళి గాలం వేసి చేప బట్టి సెకేలు తెచ్చి నీకు ఒక 1/2 సెకేలు నాకు ఒక 1/2 సెకేలు పన్ను కట్టేయండి అని చెప్పాడు. అంటే ఆయన కూడా చట్టాన్ని గౌరవించిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక డీజీపీ గారు అడుగుతున్నారు, బాబురావు గారు కూడా చక్కగా బోధ చేస్తూ ఉన్నప్పుడు వారు కూడా చెప్పినటువంటి మాట, మరి మోసే గారు అడిగారు ఈ ప్రజలకు విడుదల కావాలని, అది స్పిరిచువల్ గానా ఫిజికల్ గానా, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయెల్కు విడుదల కావాలని అడిగారు కదా అని అడుగుతూ ఉన్నారు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం ఏర్పరచుకుంటూ ఉంటారు, ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం పిలుచుకుంటూ ఉంటారు. ఎవరి పని వాళ్ళదే. మనం అనుకుంటాం అన్ని పనులు మనమే చేద్దాం అనుకుంటాం, అది కుదరదు. దేవునికి స్తోత్రం. అన్ని చేయొచ్చు కానీ, అన్నిట్లో స్వాతంత్రం ఉండొచ్చు కానీ అన్ని చేయదగినవి కావు. అన్నిటికీ మనకు చేయడానికి కూడా ఒప్పుకోదు కదా. కాబట్టి ఎవరి పనులు వాళ్ళవే. బయటకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి పవర్ ఉంటుంది, అసెంబ్లీలో ఉన్నప్పుడు స్పీకరే టోటల్. మరి అన్నిట్లో కూడా మై గవర్నమెంట్ అని గవర్నర్ అంటాడు కానీ అది యాక్చువల్గా ఆయన గవర్నమెంట్ అని ఆయన ఇవ్వబడినటువంటి పాఠాన్ని చదువుతాడు కానీ ఆయనకు అన్నిట్లో డెసిషన్ తీసుకోవడానికి ఉండదు. తర్వాత శాసనకర్తలైన శాసనసభ్యులు వాళ్ళందరూ 1/3 మెజార్టీతో బిల్లులు పాస్ అయినాకనే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ సంతకం చేయవలసి ఉంటుంది. ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి. మనం ఏమంటామంటే, జనన్న నువ్వు మైక్ ఇచ్చే పాట పాడతా, వాక్యం చెప్పమంటే ఫస్ట్ మెసేజ్ చెప్తా, బల్లీమంటే ప్లేట్ అందరికి ఇస్తా అంటారు కదా. అంటే ప్రియమైన దేవుని బిళ్ళారా, ఎవరి పనులు వాళ్ళే. కొన్ని తెలియక తికమక పడుతూ ఉంటారు. మా ఊర్లో ఒక చర్చి ఉంది, ఆ పేరు చెప్పాను, మళ్ళీ మీరు ఫోన్ చేసి అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒకసారి ఏం జరిగిందంటే, మీకోసం రిలాక్స్ కోసం అని చెప్తున్నాను, మళ్ళీ వాళ్ళని ఏదో వెటకారం చేయడానికి కాదు. ఏం జరిగిందంటే, ఒక బాగా వచ్చానే 1 గంట అట్లా కావస్తుంది, ఒక బాటసారి కనిపించింది. చర్చికి పోతే సాంబార్ అన్నం అన్న దొరుకుతుంది అనుకొని అతడు ఆకలితో ఆ చర్చికి పోయినాడు. అప్పటికే వాళ్ళు స్తుతి ఆరాధనలో ఉన్నారు బల్ల తీసుకోవడానికి.
స్త్రీలలో ఒకరు పురుషులలో ఒకరు వాళ్ళు స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బల్ల ప్లేటు అందరూ ఒకరి తర్వాత ఒకరికి తీసుకుపోమని ఇస్తే లాస్ట్ ఈ బాటసారి వచ్చినాడు, వానికి ఇచ్చినారు ప్లేటు. ఈడేమనుకో ఈ రోజు చర్చిలో అన్నం పెట్టినట్టు లేదు, రొట్టెలు పెట్టినట్టుండారని వాడు ఏం చేసినాడంట, ఆ రొట్టె మొత్తం దీని ప్లేట్ ఇచ్చినాడంట. రొట్టె మొత్తం దీని ప్లేట్ ఇస్తే ఇప్పుడు ఉత్త ప్లేట్ మొత్తం తిరుగుతుందంట. ఉత్త ప్లేట్ మొత్తం తిరుగుతుంటే పాస్టర్ గారు అడుగుతున్నారు, మీలో ఇంకా ఆయన శరీరం అనే రొట్టె అందకపోతే కుడి చేతి చూపించంటే అందరు చేయి తిన్నారంట. ఏమంటే మొత్తం రొట్టె వీడే తిని ప్లేట్ మొత్తం ఇచ్చినారంట. అంటే కొన్ని తెలియకపోతే ఏమైతా ఉంటుందంటే తికమక పడుతూ ఉంటారు. అందుకనే ఏదైనా కానీ ఆర్కమెటిక్ సూత్రం ఉంది, తెలిసి చేసుకోవాలి, చూసి తెలుసుకోవాలి అని. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో ముందుకు కొనసాగించబడతాం. ఇంకోటి ఏంటంటే చాలా మందికి నేను ముగిస్తున్నాను డివోషన్